దాదాపు 28 సంవత్సరాల తరువాత ఒక సంచలన తీర్పు అయితే రావటం జరిగింది. ఒక దళిత అంటే ఒక వ్యక్తి కాదు, కొంతమంది దళిత వ్యక్తులను సరిగ్గా 28 ఏళ్ల క్రితం అంటే 1997 డిసెంబర్ 29వ తేదీన ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. అందులో కొంతమంది దళిత యువకులను అత్యంత దారుణంగా శిరోముండనం చేయటమే కాకుండా వారి కనురెప్పలు కూడా తీసేసి అంత ఘోరంగా అవమానించిన ఘటనకు సంబంధించి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు అయితే నమోదవడం జరిగింది. దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక వాయిదాలు 28 ఏళ్ళు అంటే ఒకసారి ఆలోచించండి. దాదాపు నా వయసు అంటే నేను పుట్టినప్పుడు జరిగిన ఘటన దాదాపుగా అది. సో అంతకాలం తరువాత ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు తీర్పు రావడం ఒక రకంగా సంతోషమైనప్పటికీ కూడా మళ్ళీ వెంటనే తీర్పు అయితే ప్రస్తుతానికి కొద్ది కాలం హోల్డ్ చేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే తోట త్రిమూర్తులు ఉన్నాడో ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నాడు. అలాగే మండపేట నుంచి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా కూడా ఉన్నాడు. అలాంటి ఒక వ్యక్తి ఒక దళిత యువకులను శిరోముండనం చేసిన కేసులో దోషిగా తేలుస్తూ 18 నెలల జైలు శిక్ష విధించింది. వాస్తవానికి జైలు శిక్ష పడిన ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. 6 ఏళ్ల పాటు ఎటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేసే అధికారం ఉండదు. సో మరి ఇప్పుడు తోట త్రిమూర్తులు ఏం చేస్తాడో చూడాలి. అయితే అప్పీల్ కోసం పైకోర్టుకు వెళ్ళడానికి దాదాపుగా దీన్ని 30 రోజులు హోల్డ్ చేయమని అడిగితే ప్రస్తుతానికైతే కోర్టు హోల్డ్ చేసింది. మరి ఈ 30 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 30 రోజుల సమయం కూడా లేదు కదా. కాబట్టి ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఏదైనా కుట్ర ప్రకారం అప్పటి వరకు ఈయన అభ్యర్థిత్వాన్ని తప్పిపుచ్చుకోకుండా అంటే ఒకవేళ శిక్ష ఖరారయ్యి ఈయన కన్నా జైలుకి వెళితే ఈయన అనర్హుడిగా మారిపోతాడు. అక్కడ వేరొక అభ్యర్థిని పెట్టాలి. లేదు ఈ అభ్యర్థే ఉండాలి, ఈ వ్యక్తే ఉండాలి అంటే ఖచ్చితంగా కేసును హోల్డ్ చేయాలి. మరి ఏం జరుగుతుందో ప్రస్తుతానికి తెలియదు. కానీ వైసీపీ నేత అయినటువంటి తోట త్రిమూర్తులు చేసిన అరాచకానికి ఈరోజు సరైన గుణపాఠం పడిందని చెప్పి దళిత సంఘాలను కూడా సంతోషించే పరిస్థితి. 18 నెలల జైలు శిక్షతో పాటు తోట త్రిమూర్తులతో పాటు మరొక 8 మంది మీద కూడా శిక్ష అయితే వేయటం జరిగింది. వారికి 43,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. 18 నెలల జైలు శిక్ష, 43,000 రూపాయల జరిమానా. వాస్తవానికి తోట త్రిమూర్తుల మీద ఇది ఈ ఒక్క కేసే కాదు, అనేక కేసులు అనేక సందర్భాల్లో కూడా నమోదయ్యాయి. గతంలో తోట త్రిమూర్తులు చనిపోయిన ఆ ఘటనకు సంబంధించి అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనుకున్న అనేక మంది తరువాత అనుమానాస్పదంగా చనిపోవడం కూడా జరిగింది. దాని వెనక కూడా ఈయన పాత్ర ఉందనేది ఇప్పటికీ ఉన్నటువంటి అనుమానం. వాస్తవానికి ఏంటంటే ఈయన చేతికి మట్టి అంటకుండా ఎదుటి వ్యక్తిని ఏ విధంగా లేపేయాలనే దాంట్లో సిద్ధహస్తులు అని చెప్పి అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మొత్తానికి ఆ రోజు దళితులకు సంబంధించి ఏదైతే ఉందో ఈరోజు విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. నేరం నిరూపించబడింది. సాక్షులను విచారించిన తరువాత చాలా స్పష్టంగా ఇందులో వీరి పాత్ర ఉందని తేలింది. కాబట్టి వీరికి జైలు శిక్ష ఖరారు చేస్తున్నామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత ఈరోజు శిక్ష పడింది. పాపం సరే ఇక్కడంటే దొరికాడు కాబట్టి శిక్ష పడింది. కానీ ఏ పాపం చేయకుండానే పాపం కోడికత్తి సీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోయాడు. గతంలో సత్యం బాబు 8 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు, నేరం కూడా నిరూపించబడకుండానే. అలాగే నేనే హత్య చేశానని ఒప్పుకున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఈరోజు దర్జాగా బయటకు వచ్చి తిరుగుతున్నాడు. కానీ ఒక దళిత యువకులకు జరిగిన దారుణం మీద మాత్రం తీర్పు రావడానికి 28 ఏళ్ళు పట్టిందంటే మన ప్రజాస్వామ్యం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వార్త చూద్దాం. ఈయనే తోట త్రిమూర్తులు. సో దీనికి సంబంధించిన వార్త వచ్చిందో ఒకసారి చూద్దాం. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష. వైకాపా ఎమ్మెల్సీ సహా మరొక 9 మందికి 18 నెలలు జైలు శిక్ష. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు అయితే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో నేరం చేసినట్లుగా నిరూపించబడింది. నిందితులందరూ 3.78 లక్షలు జరిమానా విధింపు, 2 బాధితులకు 1,50,000 చొప్పున చెల్లించాలని ఆదేశం. అప్పీలుకు వీలుగా శిక్షను అమలు నిలిపివేత. ఎప్పుడైతే 18 నెలల శిక్ష పడిందో వెంటనే ఉలిక్కి పడిన తోట త్రిమూర్తులు వాస్తవానికి 28 ఏళ్ల కాలంలో వాయిదాలకు వెళ్లకుండా ఎక్కువ సార్లు తప్పించుకు తిరిగింది తోట త్రిమూర్తులే. ఎందుకనంటే అధికార బలాన్ని ఉపయోగించుకుని తాను పవర్లో ఉన్నాడు కాబట్టి ఆ సాకును ఉపయోగించుకుని తాను కోర్టుకు కూడా వెళ్లకుండా తప్పించుకు తిరిగాడు ఇంతకాలం. సో ఈ రోజైతే నేరం నిరూపించబడింది. అయితే ఎప్పుడైతే నేరం నిరూపించబడిందో వెంటనే ఉలిక్కిపాటుకు గురయ్యి వెంటనే దీన్ని అంటే పై అప్పీల్కి వెళ్ళే అర్హత ఎవరికైనా ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేని పరిస్థితి. సో హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు, అది వేరే విషయం. బట్ ఎప్పుడైతే శిక్ష ఖరారైందో ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో
తోట త్రిమూర్తులు అయితే దీని అయితే ఒక నెల రోజులు హోల్డ్ చేయమని అడిగితే ఏదైతే విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉందో దానికైతే అంగీకారం తెలిపింది. సో వీళ్ళు ఈ నెల రోజుల్లో హైకోర్టుకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, దళిత యువకులను అవమానీయంగా శిరోముండనం చేసి మీసాలు కనుబొమ్మలు తీయించేసిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ ప్రస్తుత మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి తోట త్రిమూర్తులను దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరొక 8 మందికి అంటే మొత్తంగా 9 మందికి శిక్షను ఖరారు చేస్తూ ఫైనల్ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఐపీసీ ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9 మంది నిందితులకు 18 నెలలు జైలు శిక్ష, ఒక్కొక్కరికి 42,000 రూపాయల జరిమానా అయితే విధించడం జరిగింది. ఒకవేళ జరిమానా కట్టడంలో విఫలమైతే మరొక 2 నెలలు అదనంగా జైలు శిక్ష కూడా, అంటే 20 నెలలు జైలు శిక్ష అనుభవించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు టికెట్ ఇస్తారా? ఆల్రెడీ ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కన పెట్టిన తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క సొంత బాబాయినే చంపేసినటువంటి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు తోట త్రిమూర్తులకి టికెట్ ఇస్తాడా? మండపేట నుంచి ఆయన్ని పోటీ చేయిస్తాడా? పోటీ నుంచి తప్పిస్తాడా? సో ఇదే ప్రధాన చర్చగా మారింది. వాస్తవానికి ప్రజలందరికీ కూడా తోట త్రిమూర్తుల అసలు రూపం బయటపడింది. వాస్తవానికి ఆయన మీద ఈ కేసు ఉందని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ తీర్పు రాకపోతే చాలామందికి ఆయన మీద ఒక శిరోమండనం కేసు ఉంది, దళితుల్ని అత్యంత నీచంగా ఘోరంగా అవమానించాడని చెప్పి చాలామందికి తెలియదు. కానీ ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోవడంతో వైసీపీ డిఫెన్స్లో పడింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తోట త్రిమూర్తుల మీద వచ్చిన తీర్పుకు సంబంధించి ఇప్పటి వరకు నోరు మెదపల. అదే తెలుగుదేశం పార్టీయో జనసేన అయ్యుంటే ఈ పార్టీకి సాక్షి పేపర్ నిండా, సాక్షి ఛానల్ నిండా పుంకాలుగా కథనాలు రాస్తూ ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పుకునే వరకు కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఒక దళిత యువకుడు మహాసేన రాజేష్ పి గన్నవరం నుంచి పోటీ చేయాలనుకుంటే అత్యంత దారుణంగా నీచంగా గతంలో ఎప్పుడో తెలుసో తెలియక మాట్లాడిన అనేక వీడియోలను బయటికి తీసుకొచ్చి ఈరోజు పోటీ చేయకుండా అతన్ని ఆపిన పరిస్థితి. అలాంటి మీరు అంటే దళితులకు ఎంత ద్రోహం చేశారంటే ఈరోజు మహాసేన లాంటి ఒక యువకుడు దళితుడు అసెంబ్లీకి వెళితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పరువు తక్కువ అవుతుందో, ఎక్కడ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఎక్కడ అసెంబ్లీలో దళితులకు జరిగిన అన్యాయాల గురించి నిలదీస్తారో అనే భయంతోనే ఈరోజు మహాసేనను అడ్డుకున్నాం. కానీ ఈరోజు దళితులను ఓచకోసగోసి దళితులను అవమానించిన వారందరినీ కూడా నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. సో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దళిత సమాజానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు గాన మండపేట నుంచి తోట త్రిమూర్తుల్ని అభ్యర్థిగా కొనసాగిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. ఇప్పటికే 27 పథకాలు రద్దు చేసి దళితులకు తీరని ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులను అవమానించిన వారిని చట్టసభల్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది దళితులను అవమానించడమే. కాబట్టి దళిత సమాజం జగన్మోహన్ రెడ్డి నిజరూపాన్ని ఎప్పటికైనా గుర్తించాలి. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, 1996 డిసెంబర్ 29న దళితుల శిరోమండనం ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని పోలీస్ స్టేషన్లో అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మరికొందరిపై 97లోనూ కేసు నమోదైంది. అంటే ఈ కేసు నమోదయ్యే నాటికే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి దళితులకు శిరోముండనం చేసి వాళ్ళ కనుబొమ్మలు కూడా తీయించేసి అత్యంత దారుణంగా అవమానించిన వ్యక్తి ఈ తోట త్రిమూర్తులు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు అంటే ఆ పార్టీలో అలాంటి వాళ్ళకే స్థానం ఉంటుంది. సో ఇక్కడ ఎవరెవరు అనే దానికి ఇచ్చారో అయితే ఏ సెక్షన్ల కింద అనే ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పటి వరకు 256 వాయిదాలు జరిగాయి. 1996 డిసెంబర్ 29 నుంచి ఎప్పటి వరకు అంటే ఈ 28 ఏళ్ల కాలంలో మొత్తంగా 256 వాయిదాలు జరిగితే అందులో ఎక్కువ వాయిదాలకు అంటే 2019 నుంచి ఇదైతే స్పీడ్గా జరిగింది. బట్ ఎక్కువ వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకు తిరిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ తోట త్రిమూర్తులు. ఎందుకంటే వాయిదాలకు వెళ్తే కేసు ఎక్కడ తేలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి లాగానే, సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగానే ఆయన కూడా చూడండి వాయిదాలకు వెళ్ళడం. ఎందుకని వాయిదాలకు వెళ్తే కేసు క్లోజ్ అయిపోద్ది. కాబట్టి వాయిదాలకు వెళ్లకుండా ఇంకా ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే తోట త్రిమూర్తులు కూడా చేయటం అయితే జరిగింది. సో హైకోర్టులో అప్పీల్ చేసుకుంటున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. నిన్న తీర్పు వెలువరించిన న్యాయమూర్తి అయితే లాల్ శ్రీధర్ ఒక భారీ తీర్పునే 100 పేజీల ఆ తీర్పునైతే సిద్ధం చేసి ఆయన ఫైనల్గా అయితే ఆ శిక్షణ అయితే ఖరారు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంకొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు తోట త్రిమూర్తులపై వేటా సీటా అనేది తేల్చుకోవాలి. అనంతబాబు తరహాలోనే కొనసాగిస్తారా? పైకి సాత్వికుడు చేసేవన్నీ దౌర్జన్యాలని చెప్పి తోట త్రిమూర్తులపై కేసులు చూద్దాం. చూడండి, 97లో ఈ కేసు ఒకటి, ఏది శిరోమండనం కేసు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో నాగర్ కర్నూలులో పోలీస్ స్టేషన్లో 2005లో ఒక కేసు ఉంది. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో 2006లో ఒక కేసు ఉంది. త్రిమూర్తులు సోదరుడు కొన్నేళ్ల క్రితం హత్యకు గురైతే
ఆ హత్యలో భాగస్వాములైన 11 మంది తరువాత హతమయ్యారు. అంటే తన తమ్ముడిని చంపారు అనుకుంటున్నటువంటి 11 మంది తర్వాత అనుమానాస్పదంగా జరిగిపోయారు. దాని వెనక ఈయన పాత్ర ఉందనేది అక్కడ అనుమానం అనుకోండి. త్రిమూర్తుల వర్గానికి చెందిన తండ్రి కొడుకులను ప్రత్యర్థి వర్గం హత్య చేసింది. హైదరాబాద్లో దాక్కొని వారిని కొందరు పోలీసు వేషంలో తీసుకెళ్లారు. సో ఇదంతా కూడా ఆయన ఆ చరిత్ర అనుకోండి. అలాగే గతంలో జడ్పీ సమావేశంలో కూడా నువ్వు చెంపదెబ్బ తింటావని ప్రస్తుత ఎంపీ అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఇతను. చేతికి మట్టి అంటకుండా ఎలాంటి పనులు చేయాలో అలాంటి పనులు చేయడంలో ఈ తోట త్రిమూర్తులు అనే వ్యక్తి దిట్ట. ఏది ఏమైనా ఈరోజు దళిత సమాజాన్ని అత్యంత నీచంగా, దారుణంగా, ఘోరంగా అవమానించిన ఇలాంటి తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి దళితులను చంపినటువంటి అనంతబాబుని పక్కనే పెట్టి తిరుగుతాడు. మరొక దళితుడిని చంపిన దళితులను అవమానించినటువంటి ఈ తోట త్రిమూర్తులు లాంటి వారికేమో మండపేట టికెట్ ఇస్తాడు. ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. ఎంతమందిని చంపాలి, ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారు? సో దళిత సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే ఉదాహరణ. ఖచ్చితంగా దళితులను ఘోరంగా అవమానించినటువంటి తోట త్రిమూర్తులను పోటీ నుంచి తప్పించాలి. లేకపోతే ప్రజలే ఓటు ద్వారా తోట త్రిమూర్తులకు బుద్ధి చెప్పాలి.